హలో ఎవరిబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను మనం అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. అలాగే నారో సిపిఆర్ రావడం జరిగింది. ట్రెండింగ్ ఉండడానికి అవకాశం ఉండే నారో సిపిఆర్ రావడం జరిగింది. సో అలాగే ప్రైజెస్ అనేవి సిపిఆర్ కింద ఓపెన్ కావడం జరిగింది కాబట్టి డౌన్ ట్రెండ్ కంటిన్యూ కావడానికి అవకాశం అయితే వచ్చేసింది. కానీ మనకు ఫస్ట్ 5 సెకండ్ అంటే విదిన్ 10 minutes లోపల ప్రీవియస్ డే లోను S1 అయితే బ్రేక్అవుట్ రావడం జరిగింది. సో అగ్రెసివ్ ట్రేడర్స్ మాత్రమే ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మనం ఎలాగో 15 minutes వరకు వెయిట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ 15 minutes లోపలనే S2 క్రాస్ ఓవర్ చేయడం జరిగింది, S3 కూడా క్రాస్ ఓవర్ చేయడం జరిగింది. కాబట్టి అంటే భారీ ఎలిఫెంట్ క్యాండిల్స్ అయితే రావడం జరిగింది. సో మనకు అంటే ఇక్కడ ట్రేడింగ్ ఆపర్చునిటీ రాలేదు, ఓన్లీ అగ్రెసివ్ ట్రేడర్స్కి మాత్రమే ట్రేడింగ్ ఆపర్చునిటీ రావడం జరుగుతుంది. అంటే వాళ్ళు అగ్రెసివ్గా ఉంటారు కాబట్టి అక్కడ తీసుకోవడానికి అవకాశం అయితే లభిస్తుంది. ఒకవేళ వాళ్ళు ఎవరైనా తీసుకుంటే ఇమీడియట్గా ఇక్కడే తీసుకోవడం జరుగుతుంది, S2 దగ్గర తీసుకోవడం జరుగుతుంది. సో మన కన్జర్వేటివ్ ట్రేడర్ అయితే ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది. S3 దగ్గర తీసుకోవడం జరుగుతుంది. S3 అంటే థర్డ్ క్యాండిల్ తర్వాత లో కింద మనం ఎంట్రీ అయితే మన యొక్క స్టాప్ లాస్ S3కును S2కు మధ్యలో అవుతుంది. ఇది అవుతుంది మన యొక్క స్టాప్ లాసు. ఇది అవుతుంది ఎంట్రీ పాయింట్, ఇది అవుతుంది. దీనికి ఇది రిస్క్ అవుతుంది. రివార్డ్ అనేది నెక్స్ట్ టార్గెట్ ఇది అవుతుంది. కాబట్టి సో 1:1.5 అయితే రావడం జరిగింది. కెమెరా ఇండికేటర్ని యూజ్ చేసినట్టయితే నారో కెమెరా రావడం జరిగింది. సో కానీ H3 L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది కాబట్టి మన ట్రేడ్ అనేది ఐదర్ H3 వరకు పుల్ బ్యాక్ వచ్చిన ట్రేడ్ తీసుకోవడానికి ఆపర్చునిటీ రావడం జరుగుతుంది. అంటే ఆపర్చునిటీ కోసం వెతుకుతాం, లేదా L3 సైడ్ పుల్ బ్యాక్ వచ్చినా మనం ట్రేడ్ కోసం వెతుకుతాం. కానీ అన్ఫార్చునేట్లీ రెండింటిని L3ని L4ను బ్రేక్అవుట్ చేసుకుంటూ కింది వరకు వెళ్ళడం జరిగింది. సో ఇలాంటి సందర్భంలో మనం ట్రేడు తీసుకోము. ఒకవేళ ఈ రెండింటి మధ్యలో H3 H4 మధ్యలో ఓపెన్ అయితే బ్రేక్అవుట్ అయితే L3 L4 మధ్యలో ఓపెన్ అయ్యి L4 బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా మనం ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుండే. సో అకార్డింగ్ టు మన రూల్స్ మెట్ కాలేదు కాబట్టి మనం ఖచ్చితంగా ఇక్కడ ట్రేడు తీసుకోము. అలాగే మనం సప్లై డిమాండ్ జోన్స్ డ్రా చేసినప్పుడు ఇక్కడ ఒక మనకు ర్యాలీ క్యాండిల్, 2 బేస్ క్యాండిల్, అలాగే ర్యాలీ బేస్డ్ ర్యాలీ రావడం జరిగింది. సో ర్యాలీ రావడం జరిగింది కాబట్టి ఇది మన యొక్క డిమాండ్ జోన్ అవుతుంది. సో ఈ డిమాండ్ జోన్ మార్క్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, జస్ట్ ఇక్కడ దీన్ని జస్ట్ కిస్ వేసి ముందుకు వెళ్ళిపోవడం జరిగింది, జస్ట్ టచ్ చేసి ముందుకెళ్ళడం జరిగింది. సో మీ యొక్క రిస్క్ ఓన్లీ 20 పాయింట్స్, అంటే 21 పాయింట్స్. సరే ఒక 4 పాయింట్స్ 5 పాయింట్స్ అటు ఇటు బఫర్ వేసుకున్నా కూడా 25 పాయింట్స్ కాబట్టి మీ యొక్క టార్గెట్ 1:3, అంటే 25 × 75, అంటే 75 పాయింట్స్ మీ యొక్క టార్గెట్. అది ఈజీగా అచీవ్ కావడం జరిగింది. సో రేపటి రోజున ఇక్కడ ఇంకొక క్వాలిటీ జోన్ కూడా ఉన్నది. చూడండి, ఇక్కడ డ్రాప్ బేస్ ర్యాలీ మంచి మొమెంటం క్యాండిల్ రావడం జరిగింది. సో కాబట్టి ఇన్ కేస్ ఈ 2 జోన్స్ను మనం కన్సిడర్ చేయడానికి వీలున్నది. ఈ 2 జోన్స్ను రేపటి రోజున మనం కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ స్మాల్ స్టాప్ లాస్ జస్ట్ 8 రూపీస్ మన యొక్క, అంటే 8 పాయింట్స్ మన యొక్క స్టాప్ లాస్, నియర్లీ 10-12 మీ యొక్క స్టాప్ లాస్ అవుతుంది. మేబీ ఇక్కడికి వస్తే మంచి రియాక్షన్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఇది లెవెల్ ఓవర్ లెవెల్ కూడా మనం కన్సిడర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనం ఏదైతే ఈరోజు రియాక్షన్ జోన్ ఉందో ఇది ఓన్లీ 1 టైం మాత్రమే రియాక్షన్ రావడం జరిగింది. కాబట్టి ఇంకా కొన్ని పెండింగ్ ఆర్డర్స్ ఉంటే మేబీ ఇక్కడ వరకు వచ్చి కూడా రియాక్షన్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది ఫ్రెష్ జోన్, ఇది 1 టైం, అంటే 1 టైం టచ్ అయిన జోను. మేబీ సెకండ్ టైం కూడా ఛాన్సెస్ ఉంటుంది. మేబీ ప్రైజెస్ అనేవి అప్ సైడ్ నుంచి ఈ రేంజ్కి వస్తే ఇక్కడ ఒకసారి రియాక్షన్ కావడానికి అవకాశం అవుతుంది. ఇన్ కేసు ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయితే ఇక్కడ మాత్రం రియాక్షన్స్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ 2 జోన్స్ను ఒకసారి మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకోండి.
అలాగే నిన్నటి రోజున ఒక సప్లై జోన్ అయితే డ్రా చేయడం జరిగింది. ఈ సప్లై జోన్ దగ్గరికి ప్రైజెస్ అనేవి లాస్ట్లో అంటే మార్కెట్ క్లోజింగ్ అవర్స్లో రావడం జరిగింది. ఇన్ కేస్ ఇక్కడికి వస్తే ఇక్కడ డెఫినెట్గా రియాక్షన్స్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఇక్కడ ఆల్రెడీ ఒకసారి జస్ట్ టచ్ చేయడం జరిగింది, టచ్ చేసి ఇంకొక రావడం అయితే జరిగింది. సో ఒకవేళ అది మార్నింగ్ అవర్స్లో కానీ మధ్యాహ్నం కానీ వస్తుంటే డెఫినెట్గా ఇక్కడ రియాక్షన్స్ అనేటివి వచ్చి ఉండేటివి. ఎనీహా చూద్దాం. రేపు ఈ జోన్ ఒకసారి పరిశీలించే అంటే ఈ జోన్ అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఇది ఓన్లీ జస్ట్ ఇంకా కరెక్ట్ బాడీ టు వీక్ గీస్తే ఓన్లీ 5 పాయింట్స్ మాత్రమే ఉన్నది. ఇక్కడ ఒకవేళ ఇన్ కేస్ ఈ 5 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయితే మేబీ ఇక్కడ రియాక్షన్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఈ 2 జోన్స్ను డిమాండ్ జోన్స్ను కన్సిడర్ చేయండి. ఇక్కడ ఒక ఈ సప్లై జోన్ కూడా కన్సిడర్ చేయండి. నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,200 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,900 దగ్గర ఉంది. నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఒకే రోజు ఎక్కువ బిల్డప్ అయిన లెవెల్ వచ్చేసి ఇది. సో కాబట్టి ఇది 16,200 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తూ ఉన్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఒకసారి పుట్ సైడ్ డేటాను కూడా పరిశీలిద్దాం, మనకి ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,000 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,700 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,500 దగ్గర ఉన్నది. అలాగే ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్గా అయింది కాబట్టి ఈ లెవెల్ 15,700 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తూ ఉన్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. పుట్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీళ్ళేమో నెగిటివ్ అంటున్నారు, వీళ్ళేమో పాజిటివ్ అంటున్నారు. సో ఎవరు విన్ అవుతారో తెలియదు. కాబట్టి సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. కానీ మనకి ఇక్కడ ఒకటి ఈ ఆప్షన్ చైన్ డేటాని క్లియర్గా అబ్జర్వేషన్ చేసినట్టయితే ఈ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాలం చూడండి, ఇక్కడ ఓన్లీ జస్ట్ 2,000 అలా ఇక్కడ బిల్డప్ అవుతూ ఉంటే పర్టికులర్గా ఇక్కడ మాత్రం మోర్ దెన్ 6,000 8,000 ఇలా బిల్డప్ కావడం జరిగినది. ఎక్కువ సందర్భాల్లో ఎక్కువ బిల్డప్ అవుతున్నాయి. కాబట్టి సో పుట్ సెల్లర్ యొక్క అగ్రెసివ్నెస్ కనబడుతుంది. పుట్ సెల్లర్స్ అగ్రెసివ్నెస్ తీసుకున్నారు కాబట్టి మేబీ నిఫ్టీ రేపటి రోజున వీళ్ళది అప్ సైడ్ ఉండడానికైతే అవకాశం అయితే ఉంటున్నారు. పుట్ సెల్లర్ అంటే పాజిటివ్ ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పాజిటివ్ ఉండడానికైతే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువ శాతం చూద్దాం ఏం జరుగుతుందో. సో మనం ఇందాక చెప్పిన మీ లెవెల్స్ని అయితే ఒకసారి గుర్తుపెట్టుకోండి. అలాగే ఒకసారి మన ఇచిమోకి ఇండికేటర్ ప్రకారం కూడా అనాలిసిస్ చేద్దాం. అకార్డింగ్ టు ఇచిమోకి ఇండికేటర్ ప్రకారం క్యాండిల్స్ అయితే కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది. ఆల్రెడీ మనం డైలీ డిస్కషన్ చేసుకుంటున్నాం. ఎప్పుడైతే ఈ కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతూ ఉంటే ప్రీవియస్ క్యాండిల్ యొక్క లో బ్రేక్అవుట్ అయితే కన్వర్జేషన్ లైన్ దాకా రావడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పి డిస్కషన్ చేసుకున్నాం. సో ఎగ్జాక్ట్గా ఈరోజు అయితే అక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. సో రేపటి రోజున ఇన్ కేస్ రేపటి రోజున ఈ లో అనేది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఈ బేస్ లైన్ వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఈ బేస్ లైన్ అనేది 15,200 దగ్గర ఉంది. కాబట్టి ఇన్ కేస్ ఈ బేస్ లైన్ వరకు రాకుండా కూడా ఇన్ బిట్వీన్ ఈ మధ్య వరకు రావడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నది. కాబట్టి 15,400 అనేది స్ట్రాంగ్ సపోర్టు అండ్ 15,200 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా యాక్ట్ చేస్తుంది. ఇన్ కేస్ ఇవాళటి క్యాండిల్ యొక్క లో బ్రేక్అవుట్ అయితే ఒకవేళ అప్ సైడ్ వెళ్తే మళ్ళీ కొత్త హై ఫామ్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ ముందుకెళ్ళి అక్కడ నుంచి రిజెక్షన్స్ రావడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నది. ఇది డే క్యాండిల్ యొక్క సినారియో. ఒకసారి అవర్లీలో కూడా చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు అవర్లీలో కూడా బుల్లిష్నెస్ ఉంది, కానీ ఫ్యూచర్ కుమో అనేది చాలా పల్చగా ఉన్నది. కాబట్టి మేబీ ప్రైజెస్ అనేవి
ఒకవేళ ఈ హై బ్రేక్అవుట్ చేస్తే ఫర్దర్గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ హై బ్రేక్ చేస్తే ముందుకెళ్తాయి. ఒకవేళ ఈ హై దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేస్తే ఫర్దర్గా డౌన్ సైడ్ రావడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఈ హై దగ్గర మనకు రెసిస్టెన్స్ జోన్ అయితే ఉన్నది. ఈ హై దగ్గర ఈ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఫర్దర్గా గ్యాప్ అప్ ఓపెన్ అయితే ముందుకెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. మరి ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ముందుకెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ కేస్ ఇక్కడే ఈ మనం ఏదైతే రెసిస్టెన్స్ జోన్ అనుకుంటున్నామో దాని కిందనే ఓపెన్ అయింది అనుకోండి, ఒకవేళ దాని కింద ఓపెన్ అయితే ఫర్దర్గా డౌన్ సైడ్ రావడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నది. ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ రెసిస్టెన్స్ వరకు వచ్చి ఇక్కడ నుంచి డౌన్ సైడ్ రావడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఈ లెవెల్ జాగ్రత్తగా వాచ్ చేయండి. మేబీ ఈ లెవెల్ అయితే క్రూషియల్ లెవెల్. ఇది నిఫ్టీ సినారియో. అలా బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను కూడా అనాలిసిస్ చేస్తాం. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను ఇంట్రాడే పర్పస్లో అనాలిసిస్ చేసినప్పుడు నిన్నటి సిపిఆర్ తోటి పోల్చుకున్నప్పుడు హైయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైజెస్ క్యాండిల్స్ అనేవి సిపిఆర్ కింద ఓపెన్ కావడం జరిగింది. కాబట్టి మన వ్యూ బుల్లిష్ బెరిష్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఫస్ట్ క్యాండిల్లోనే మనకు ప్రీవియస్ డే హై లోను S1 బ్రేక్అవుట్ రావడం జరిగింది. సో ఇలాంటి సందర్భంలో మనం ట్రేడ్ తీసుకోము, 15 మినిట్స్ వరకు ఎలాంటి ట్రేడ్ తీసుకోము. కాబట్టి సో అప్పటికి అది S2ను బ్రేక్ చేసుకుంటూ కిందికి రావడం అయితే జరిగింది. సో ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే మన యొక్క టార్గెట్ ఇది మాత్రమే అవుతుంది. సో మన రివార్డ్ ఇంత, రిస్క్ అనేది ఇంత. సో 1:1 అయితే ఉన్నది. 1:1 ఉన్నప్పుడు ఈ సందర్భంలో మనం ట్రేడు ఇనిషియేటివ్ తీసుకోము. సో అకార్డింగ్ టు సిపిఆర్ ప్రకారం నో ట్రేడ్. ఇన్ కేస్ మీరు అగ్రెసివ్ ట్రేడర్ అయితే మాత్రమే 1:1 కోసం చూడాల్సి ఉంటుంది. కెమెరీలో ఇండికేటర్ యూజ్ చేసినప్పుడు H3 అండ్ L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. సో L3 దగ్గర పుల్ బ్యాక్ తీసుకొని ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది ఏమంటే సపోర్ట్ అయితే ఏమీ తీసుకోలేదు. కాబట్టి ఇలాంటి సందర్భంలో మనం మన రూల్స్ ప్రకారం ఏమీ మ్యాచ్ కాలేదు కాబట్టి ట్రేడ్ తీసుకోము. సో కెమెరీల ప్రకారం కానీ సిపిఆర్ ప్రకారం కానీ నో ట్రేడ్. అలాగే సప్లై డిమాండ్ రేట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ నిన్న మనం ఒక జోన్ డ్రా చేయడం జరిగింది. ఇది క్వాలిటీ జోను. ఓన్లీ 2 బేస్ క్యాండిల్స్ మాత్రమే ఉన్నాయి. సో మంచి తర్వాత మళ్ళీ లెగౌట్ క్యాండిల్స్ మంచి స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక జోన్ అయితే ఉన్నది. ప్రైజెస్ ఇక్కడికి వస్తే రియాక్షన్ కావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. జస్ట్ ఇక్కడ మీకు ఓన్లీ 40 పాయింట్స్ మీ యొక్క స్టాప్ లాస్ అవుతుంది. ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ వరకు అంటే ఇక్కడ కూడా లెవెల్ ఓవర్లో ఇక్కడ కూడా ఇంకొకటి జోన్ ఉన్నది. కాబట్టి ఈ 2 జోన్స్లు ఎక్కడ రియాక్ట్ అవుతున్నాయని చూడండి. అంటే మనకు 5 మినిట్స్ క్యాండిల్స్ తర్వాత ఏదైనా ఒకటి రిజెక్షన్ క్యాండిల్ ఇక్కడ వచ్చినప్పుడు మనం కన్ఫర్మేషన్ ఎంట్రీ కోసం చూసుకున్నట్టయితే మనకు స్టాప్ లాస్ ఇటు కాకుండా ట్రేడ్ తీసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఏదైనా 5 మినిట్స్ క్యాండిల్లో ఇక్కడ ఏదైనా విక్ రివర్సల్ వచ్చి మనకు రెడ్ కలర్ క్యాండిల్ మనకు ఐడెంటిఫై అయితే దానిలో కింద ట్రేడ్ తీసుకుంటే మీ యొక్క స్టాప్ లాస్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది, కానీ కన్ఫర్మేషన్గా ఉంటుంది. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయింది, మేబీ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయితే మాత్రం ఇక్కడ మాత్రం రియాక్షన్స్ కావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. చూద్దాం ఏం జరుగుతుందో. ఒకవేళ ఎక్కడ ఓపెన్ అయితే అక్కడ ఇలాంటి సినారియో ఉంటుంది. ఒకవేళ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే మాత్రం ఈ లెవెల్స్ వైలేషన్ కావడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఈ లెవెల్స్ని ఒక్కసారి చూడండి, వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. అలాగే డిమాండ్ జోన్స్ గురించి మాట్లాడితే ఇక్కడ ఒకటి క్వాలిటీ డిమాండ్ జోన్ అయితే ఉన్నది. ఓన్లీ సింగిల్ బేస్ క్యాండిల్ ఉన్నది, మంచి లెగౌట్ క్యాండిల్ ఉన్నది. మేబీ ఇక్కడికి వస్తే ప్రైజెస్ రియాక్షన్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే బయింగ్ సైడ్లో చూస్తే ఈ జోన్ దగ్గర మీరు ఈ లెవెల్ని ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఇది ఓన్లీ 15 పాయింట్స్ మీ యొక్క స్టాప్ లాస్ ఉంటుంది. ఇక్కడ కూడా ఒక లెవెల్లో ఉంది, కానీ ఈ లెవెల్ ఆల్రెడీ టెస్టెడ్. మేబీ ఒకవేళ సెకండ్ టైంకు పాసిబిలిటీ ఉంటే ఈ లెవెల్ కూడా ఛాన్సెస్ అయితే ఉంది. దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఈ 2 జోన్స్ని ఒక్కసారి మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఎక్కడ రిజెక్షన్స్ వస్తున్నాయని చూసి మనం ట్రేడ్ తీసుకుంటే మనకు ప్రాఫిట్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ 2 డిమాండ్ జోన్స్ అలాగే ఈ 2 సప్లై జోన్స్ అయితే ఉండడం జరిగింది మన బ్యాంక్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35,500. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36,000. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ 37,000 దగ్గర ఉన్నది. సరే, ఒకవేళ
బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ 37,000 దగ్గర ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది హైయెస్ట్గా ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి సో ఈ లెవెల్ కూడా కన్సిడర్ చేయొచ్చు. కాబట్టి ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. 36,500 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండడానికి అవకాశం అయితే ఉంది. అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఒకసారి పుట్ సైడ్ డేటాను కూడా పరిశీలిద్దాం. పుట్ సైడ్ డేటాను పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది. 1 సెకండ్. 34,500. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది, 34,000 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉన్నది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్ట్ అనేది ఇక్కడ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ బిల్డప్ అయిన లెవెల్ వచ్చేసి ఇది. కాబట్టి స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెల్ 34,500. అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తూ ఉన్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే ఫుట్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగిందంటే పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో వీళ్ళు నెగిటివ్ ఉంటుంది అంటున్నారు, వీళ్ళు పాజిటివ్ ఉంటుంది అంటున్నారు. సో రెండింటికి కాంట్రాడక్టరీ వ్యూ కాబట్టి సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. సో ఏం జరుగుతుందో చూద్దాం. ఇచిమోకి ఇండికేటర్ ప్రకారం బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేసినప్పుడు క్యాండిల్ అనేది విత్ ఇన్ ద అంటే కన్వర్జేషన్ లైన్కు బేస్ లైన్కు మధ్యలో ఫామ్ అవ్వడం జరిగింది. సో నిన్ననే మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఈ లో బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఈ రెండింటికి మధ్య వరకు రావడానికి ఛాన్సెస్ ఉంటుందని చెప్పి ఎగ్జాక్ట్ అక్కడ వరకు రావడం జరిగింది. ఇంకా కూడా రేపు ఒకవేళ ఈ లో బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు 34,000 వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. ఇది ఎందుకంటే ఇది బేస్ లైన్ ఎక్కువ సందర్భాల్లో కన్వర్జేషన్ లైన్ అండ్ బేస్ లైన్ మధ్యలో ఉన్నప్పుడు కన్వర్జేషన్ లైన్కు టచ్ అయిన తర్వాత బౌన్స్ కావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. సో ఒకవేళ కన్వర్జేషన్ లైన్ పైన ఉందనుకోండి, కన్వర్జేషన్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ కంటిన్యూ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఈ రెండింటి మధ్యలో ఉంది. కాబట్టి మనం సెల్ సైడ్ మన సపోర్టు బయింగ్ చూసుకున్నప్పుడు బేస్ లైన్ దగ్గర మన బయింగ్ ఉంటే మనకు ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది, సక్సెస్ కావడానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ రేపు ఈ లో బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ అప్ సైడ్ సినారియో మాట్లాడుకుంటే గ్యాప్ అప్లో ఓపెన్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది, అంటే ఈ కన్వర్జేషన్ లైన్ పైన ఓపెన్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది. 35,200 పైన ఓపెన్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. 35,700, 36,000 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఇది డే క్యాండిల్ యొక్క సినారియో. సరే అవర్లీలో కూడా చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు క్యాండిల్స్ అనేది క్లౌడ్ కింద ట్రేడ్ అవుతున్నాయి. క్లౌడ్ కింద ట్రేడ్ అయితే డౌన్ ట్రెండ్ కంటిన్యూ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ వెళ్తే ఇక్కడ క్లోజ్ అయింది అక్కడ ఓపెన్ అయితే ఫర్దర్గా ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ వరకు వెళ్ళి అంటే ఈ క్లౌడ్ను టచ్ చేసుకొని మళ్ళీ రిజెక్షన్స్ రావడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. ఇన్ కేసు ఈ సపోర్ట్ ఫెయిల్ అయింది అనుకోండి, ఫర్దర్గా ఇందాక మనం డే క్యాండిల్లో బేస్ లైన్ ఎక్కడైతే అనుకున్నామో అక్కడ వరకు వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే దీనిపైన ఓపెన్ అయితే 35,200 పైన ఓపెన్ అయితేనే ఫర్దర్గా అప్ సైడ్ ఉంటుంది, లేకపోతే డౌన్ ట్రెండ్ కంటిన్యూ కావడానికి అవకాశం అయితే ఉన్నది. సో చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం రేపు. అలాగే అవర్లీ టైం ఫ్రేమ్లో సప్లై డిమాండ్ ట్రేడింగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు సో ఇక్కడ ఒక క్వాలిటీ జోన్ అయితే ఉండడం జరిగింది. సో మనం ఈ 3 బేస్ క్యాండిల్స్ని బేస్ చేసుకొని ఒక జోన్ డ్రా చేస్తే ఇక్కడ మాత్రం ఒక క్వాలిటీ జోన్ అయితే ఉన్నది. ఈ లెవెల్ వచ్చేసి 35,700 దగ్గర ఉన్నది. ఇక్కడ ఒక సప్లై జోన్ ఉన్నది. సో ఇది ఆల్రెడీ ఈ జోన్ అనేది టెస్టెడ్. సో ఇది క్వాలిటీ జోను కాదు, నెంబర్ ఆఫ్ బేస్ క్యాండిల్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మేబీ ఇక్కడికి వస్తే ఇక్కడ రియాక్షన్స్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇది సప్లై జోన్. అలాగే ఒకవేళ డిమాండ్ జోన్ మనం కన్సిడర్ చేసినట్టయితే ఇక్కడ
ఇది ఆల్రెడీ ఈ జోన్ ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది, ఇది ఈరోజు టెస్ట్ చేయడం జరిగింది, టెస్ట్ అండ్ స్టాప్ లాస్ కూడా ఇటు కావడం జరిగింది. సో నెక్స్ట్ డిమాండ్ జోన్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉన్నది. నెక్స్ట్ డిమాండ్ జోను ఇక్కడ రెండు ఆపోజిట్ మూమెంటం క్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒకటి డిమాండ్ జోన్ అయితే ఉన్నది, మేబీ ఇక్కడ ఛాన్సెస్ ఉన్నది. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఈ జోన్లో విత్ ఇన్ ద ఇంకేదైనా మనకు డిమాండ్ జోన్ ఉంటే పర్ఫెక్ట్గా ఇక్కడ మనకు ఎంట్రీ పాయింట్ లభించడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మనకు బేస్ లైన్ కూడా ఇక్కడే ఉంటుంది, 34,000 దగ్గర బేస్ లైన్ కూడా ఉన్నది కాబట్టి మేబీ ఇక్కడ రియాక్షన్స్ అంటే డే క్యాండిల్లో ఇక్కడ బేస్ లైన్ ఉన్నది కాబట్టి ఇక్కడ మనకు బౌన్స్ కావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకసారి చూడండి ఈ లెవెల్స్ను, ఈ అవర్లీలో అది సప్లై జోను, ఇది డిమాండ్ జోన్. అలాగే డైలీ ఇంట్రాడే స్టాక్స్ను మనం పేపర్ ట్రేడింగ్ పర్పస్లో ఇవ్వడం జరుగుతుంది. వీటిని కూడా ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టుకొని చూడండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.